హిందూ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రైస్తవ మతానికి చెందిన యేసుక్రీస్తు బోధనలు గోడపై రాసి హిందూ మనోభావాలను దెబ్బతీశారని హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద మండిపడ్డారు. జలమూరు మండలం యలమంచిలి గ్రామంలోని పవిత్ర హిందూ దేవాలయం ఎండ్ల కామేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రైస్తవ మతానికి చెందిన యేసుక్రీస్తు బోధనలు, క్రైస్తవ మత ప్రచార రాతలను దేవాలయం గోడలపై రాసి హిందూ మనోభావాలను దెబ్బతీశారని, ఉగాది పర్వదినాన హిందువులను శోభకు గురిచేసే ఇటువంటి సంఘటనల పట్ల యావత్ సమాజం అసహ్యించుకుంటుందని, ఇటువంటి సంఘటన పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సాధు హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద, బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల పర్వదినమైనటువంటి ఉగాది నాడు మరి సాక్షాత్తు దివ్యమైనటువంటి క్షేత్రం కోతవేటిలో స్వామివారి క్షేత్రం ఉంది, శ్రీమోకలింగ క్షేత్రం. మరి దగ్గరలోనే కామేశ్వర స్వామి ఇది స్వయంభూ ఆలయం. ఆలయంలో క్రైస్తవులు మరి బరితెగించి ఆలయంలోనే మీ అందరూ మీడియా సోదరులు అందరూ చూశారు. ఆ క్రీస్తు సువార్త అవన్నీ కూడా ప్రకటించి సిలువలు వేసి ఆలయంలో అంటే హిందుత్వం మీద దాడి చేసి, హిందూ ఆలయాల మీద దాడి చేయడం అంటే హిందుత్వం మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి. అందులోన హిందువుల పర్వదినమైనటువంటి ఉగాది నాడు పని కట్టుకుని హిందువుల తాలూకా సహనానికి, హిందువుల తాలూకా మనోభావాలని పరీక్ష పెట్టే విధంగా కొంతమంది దుర్మార్గులు ఇలాంటి చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చింది, హిందువులందరికీ న్యాయం జరుగుతుంది, హిందూ ధర్మానికి మంచి జరుగుతుందని హిందువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక రాయిచోటి దుర్ఘటన మర్చిపోకముందు, అలాగే కాశీనాయన ఆశ్రమం మరి అక్కడ ఉండేటువంటి ఆశ్రమం మీద దాడిని మర్చిపోకముందు, రాయిచోట్లో హిందువులు ఊరేగింపు చేస్తుంటే వారి మీదకి దాడి చేసి వాళ్ళ కొట్టి హిందువుల మీదే కేసులు పెట్టి ఈ సంఘటనలు హిందూ సమాజం ఇంకా మర్చిపోకముందే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని దౌర్జన్యాలు జరుగుతూ ఆలయాల మీద దాడులు చేస్తూ ఈ ఆలయాల మీద క్రీస్తు సువార్తలు రాస్తూ ఉన్నారంటే ఏమని చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. హిందువుల విశ్వాసాన్ని చూరగొనండి, లేకపోతే హిందువులకు దూరం అయిపోతారు. గ్రామస్తులతో కలిసి ఆలయ ప్రదేశాన్ని సందర్శించిన వీరు హిందూ సనాతన సంప్రదాయాలపై అన్య మతస్థుల ఈ విధమైన చర్యలు చేపట్టడం క్షమించరాని నేరంగా అభివర్ణించారు. మత విశ్వాసాలను ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న వారిపై, ఇటువంటి సంఘటనలు చేపట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలోని 7 రోడ్ల కోడెల వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రజా అభ్యున్నతికి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్లే ఘనత తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని 7 రోడ్ల కోడెల వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకన్నా ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, తెలుగువారి మనుగడ, తెలుగువారి ఆత్మ అభిమానం, తెలుగువారి గౌరవం ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పేదవారి పార్టీలు నాడు కిలో 2 రూపాయలు బియ్యం అందించే ఘనత ఎన్టీ రామారావుదని, అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందవరపు జయంతి, మాదారపు వెంకటేష్, చౌదరి బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం తామరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం తామరపల్లి జాతీయ రహదారి వద్ద శనివారం భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదాని తర్వాత మరొకటి ఢీకొన్న 5 లారీలు, ఒక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు, మిగిలిన 4 లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు. శ్రీకాకుళం నుండి టెక్కల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న నర్సన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. జిల్లాలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకాంక్షించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉగాది ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు జిల్లా ప్రజలకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో P4 సర్వే చేయడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సర్వే వల్ల బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందన్నారు. P4 కార్యక్రమం ఉగాది పర్వదినాన అమరావతిలో ప్రవేశపెట్టడం చాలా శుభపరిణామం అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందడంతో తెలుగుదేశం సంవత్సరాది శ్రీ విశ్వావసునామ ఉగాదికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఆత్మీయ అనుసంధానాన్ని గుర్తు చేసే పర్వదినం ఉగాది పండుగని, షడ్రుచులు ఉగాది పచ్చడి వలె ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పూర్తి బాధ్యత తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రకృతి అన్ని విధాల కరుణించి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి సిరులు పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేద పండితులు అతిథులకు వేద ఆశీర్వచనం పలికారు. వేద పండితులను అతిథులు సత్కరించారు. ఈ వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, కేఆర్సీ ఉప కలెక్టర్ లక్ష్మణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కిరణ్, జిల్లా పర్యాటక అధికారి ఎన్ సత్యనారాయణరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పులిదాడిలో మృతి చెందిన ఆవు దూడ యజమానికి 15,000 రూపాయలు ఎక్స్గ్రేసియోను ఎమ్మెల్యే ఎన్జీఆర్ అందించారు. పాతపట్నం మండలం తేమర గ్రామానికి చెందిన వైరి లక్ష్మణరావు అనే రైతు ఆవు దూడ గత డిసెంబర్ నెలలో జరిగిన పులిదాడిలో మృతి చెందడం జరిగింది. పులి దాడి చేసి చంపిన విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రభుత్వానికి విన్నవించడంతో శనివారం అటవీశాఖ అధికారుల సమక్షంలో 15,000 రూపాయల చెక్కును రైతుకు అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో ఎక్స్ గ్రేసియో వచ్చినందుకు రైతుతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యే ఎన్జీఆర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు గర్లంకి ఉమామహేశ్వరరావు దర్శించుకుని శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలు ఆలయ ఈఈఓకు అందజేశారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు గర్లంకి ఉమామహేశ్వరరావు ఈశ్వరమ్మ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 చెక్కును ఆలయ కార్యనిర్వహణ అధికారి వై భద్రాజీకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాద్రి తెలిపారు. కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల గర్భిణీని ఆమె భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. కరపాడు గ్రామానికి చెందిన కొంతల దిలీప్కు అదే గ్రామానికి చెందిన మీనాకు 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమై వీరికి 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య అనుమానంతో తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గర్భవతి అయిన మీనాను ఆమె భర్త దిలీప్ వైద్య పరీక్షలు చేయించటానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఊరు పొలిమేర వద్ద ఆమె తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడం వలన తలకు తీవ్ర గాయాలై ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి బోడయ్య మాట్లాడుతూ తన అల్లుడు దిలీప్ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు స్పందించి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరని తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. పౌర సరఫరాల రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో కార్డుదారులు మండు టెండలో గంటల కొలిది డిపోల వద్ద పడిగాపులు కాస్తున్న సర్వర్లు మొరాయిస్తున్న క్రమంలో విసిరివేశారని కార్డుదారులు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో పలాస తహసీల్దార్ టి కళ్యాణ్ చక్రవర్తి రేషన్ డిపోలను సందర్శించారు. సుదూర ప్రాంతంలో ఉన్న కార్డుదారులు అందుబాటులో ఉన్న ఏ డిపోలోనైనా ఈకేవైసీ చేసుకోవచ్చని, సొంత ప్రాంతానికి చెందిన డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని, లేదంటే రేషన్ నిలుపుదల చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ రాజవేణుగోపాల స్వామివారి ఆలయంలో శనివారం 108 కలశాలతో విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని పసలవలస గ్రామంలో వేంచేసిన శ్రీ రాజవేణుగోపాల స్వామి వారికి శనివారం 108 కలశాలతో విశేష పంచామృతాభిషేకం వైష్ణవాచార్య పీఠాధిపతి తిరుమల రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట స్వామివారికి విశేష అలంకరణ చేసి భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించడంతో పాటు పంచాంగ శ్రవణం ఉంటుందని రంగనాథాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవాచార్య పీఠం సభ్యులు తిరుమల కౌసల్యాదేవి, రామానుజం, అర్చకులు పీసపాటి రవి ఆచార్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంను ఎలుగెత్తి చాటుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అన్నా నందమూరి తారక రామారావు సృష్టించిన తెలుగువాడి పౌరవ ప్రభంజనం తెలుగుదేశం పార్టీకి నేటితో 43 సంవత్సరాలు అయ్యిందని, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీ రామారావుకు మాత్రమే చెందుతుందని అన్నారు. రాజకీయ రంగాల్లో కూడా మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పించి ఆస్తిలో సమాన వాటా కల్పించాలని, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఒక్క ఎన్టీ రామారావుకి మాత్రమే చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడగా బస్సులో చిక్కుకుపోయిన చిన్నారులను ధైర్య సాహసాలతో కాపాడిన యువతను డీఎస్పీ వెంకటప్పారావు సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉమగారి చెరువులో ఇటీవల ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడగా బస్సులో చిక్కుకుపోయిన సుమారు 25 మంది చిన్నారులను ధైర్య సాహసాలతో కాపాడిన యువతను కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు సత్కరించారు. చెరువు నిండా నీరు ఉండగా బస్సు బోల్తా పడడంతో బస్సులో ఉన్న చిన్నారులు ఆహారకాలు విన్న స్థానిక యువత హుటాహుట్న చెరువులోకి దూకి
25 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన యువత తెగువ మానవత్వానికి డీఎస్పీ ప్రశంసించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావుతో పాటు మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.